అనుకుంటున్నారా? అది నెక్స్ట్ వీడియో చూపిస్తా. వాటిని ఇంతసేపు ఎండలో ఎండబెట్టాను. కొంచెం చల్లార్చినాక వాటిని ఏం చేయాలో చూపిస్తా. అయితే మనం అన్నం తిప్పుకుంటూ ఒక ముచ్చట ఎక్కుతున్నాం. సంతోషంగా ఉన్నప్పుడు టైంపాస్ వచ్చి గంటల తరబడి కూర్చొని నువ్వు ఏం కూర చేసినావమ్మా, ఈ కూర చేసి చాలా కమ్మగా ఉంటుంది, కొంచెం పెట్టి తిందాము, నేను ఈ కూర చేసినా నీకు తీసుకురావాలా, నువ్వేమంటినావు, దోశ చేసినా ఇడ్లీ చేసినా, ఇది కాదండి స్నేహం అంటే. బాధలో ఉన్నప్పుడు నువ్వేం పెట్టకు, మనిషి కనిపించి తోడుగా ఉండి కొంచెం ఓదార్పు ఇస్తారు చూడండి, అది నిజమైన స్నేహం. నాకు ఇష్టం. సంతోషంగా ఉన్నప్పుడు ఈ తినడాలు, ఈ తాగడాలు, కలిసి పార్కులు, సినిమాలు తిరగడాలు కాదండి, అది నిజమైన స్నేహం కాదు. బాధలో ఉన్నప్పుడు నువ్వు ఏమి మనిషి కనబడి కొంచెం ధైర్యంగా ఉంటుంది. మనిషి కనబడితే బాధల్లో అది నిజమైన స్నేహం. వెంబడ ఉండడం నిజమైన స్నేహం. ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు రాని స్నేహం అదంతా కల్తీ, దొంగ స్నేహం, అవసరం కోసం ఉండే స్నేహం. మనతోని అవసరం తీరాక కొత్త వాళ్ళని వెతుక్కుంటూ పోయి కొత్త అవసరాల కోసం, వాళ్ళకి ఏ అవసరం ఉందో ఆ అవసరాల కోసం కొత్త స్నేహాన్ని వెతుక్కుంటారు చూడండి. దానంతా నిజమైంది లేదు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతది పాతదే, కొత్తది కొత్తదే. కొద్ది రోజులకు అది కూడా పాత పడిపోతుంది కదా, అప్పుడు నువ్వు ఇంకొక దాన్ని కూడా వెతుక్కుంటావు. అందుకే నిజకడ లేని బుద్ధి, అది నిజమైన